వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం ఒక సాగునీటి పథకంగా మాత్రమే చూడలేం. అది ఒక ప్రాజెక్ట్ కంటే ఎక్కువ. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడిన ఒక పెద్ద యుద్ధమే కాళేశ్వరం. నిన్నటి వరకు ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వినిపించాయి. డిజైన్ తప్పు అన్నారు, నిర్మాణంలో లోపాలున్నాయని చెప్పారు. చివరకు నీళ్లు రావు అంటూ పూర్తిగా విఫలమైన ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా నుంచి రాజకీయ వేదికల వరకు కాళేశ్వరాన్ని తిట్టడమే పనిగా మారింది. కానీ ఈ రోజు పరిస్థితి మారింది. బ్యారేజ్ల వద్ద నీటి నిల్వలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లిఫ్ట్ చేసిన నీళ్లు కాలువల్లో పరిగెడుతున్న దృశ్యాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా రోజులుగా సాగిన వాదనలు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకాలం నీళ్లు రావని చెప్పిన వారే ఇప్పుడు ఆ నీటినే ఉపయోగించుకుంటున్నారు కదా అనే సందేహం ప్రజల్లో మొదలైంది. అదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ వీడియోలను విడుదల చేశాయి. డ్రోన్ షాట్స్ తో, ప్రత్యక్ష దృశ్యాలతో ఒక స్పష్టమైన సందేశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం వల్లే ఈ రోజు రాష్ట్రానికి నీళ్లు అందుతున్నాయన్నది వారి వాదన. ఇది భావోద్వేగంతో చెప్పిన మాట కాదని, డేటాతో మాట్లాడుతున్న వాస్తవమని అంటున్నారు. ఇది పోస్టులలో కనిపించే ప్రచారం కాదు, నేల మీద కనిపిస్తున్న నీటి ప్రవాహం. కాళేశ్వరం అంటే కేవలం ఒక పంప్ హౌస్ మాత్రమే కాదని, అది ప్రపంచంలోనే అరుదైన స్థాయిలో ఉన్న భారీ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ అని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు అసాధ్యం అనే మాట ఎక్కువగా వినిపించింది. ఇంత పెద్ద మొత్తంలో నీటిని ఇంత ఎత్తుకు లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని చాలా మంది ఇంజనీరింగ్ పరంగా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ వాటిని రాజకీయ విమర్శలుగా కాకుండా ఒక సవాలుగా తీసుకున్నారు. ఇంజనీరింగ్ సమస్యగా భావించి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకువెళ్లారు. అందుకే కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెడుతున్నాయి. ఒకప్పుడు ప్రాజెక్టును తీవ్రంగా తిట్టిన వారే అదే ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటిని వినియోగిస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు లేకపోతే ఈ వేసవిలో రైతుల పరిస్థితి ఎలా ఉండేదో అనే ప్రశ్న మళ్లీ ప్రజల్లో చర్చకు వస్తోంది. వేల ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం ఎంత పెద్దదై ఉండేదో అనేదే ఇప్పుడు అర్థమవుతోంది. బీఆర్ఎస్ వాదన చాలా స్పష్టంగా ఉంది. కేసీఆర్ పాలనలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది, నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ నీళ్లను వాడుకుంటూ విమర్శలు చేయడం న్యాయం కాదని వారు అంటున్నారు. కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నీరు వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టును తిట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి లేదని ఆయన అభిప్రాయం. హరీష్ రావు అయితే మరింత స్పష్టంగా మాట్లాడారు. నీళ్లు కనిపించకపోతే విమర్శలు చేయొచ్చు, కానీ నీళ్లు కళ్ల ముందే కనిపిస్తున్నప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడితే ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు. ఇదే ఈ మొత్తం చర్చలో కీలకమైన అంశం. కాళేశ్వరం ఒక సీజన్ కోసం రూపొందించిన పథకం కాదు, దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన వ్యవస్థ. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు రావడం సహజమే. ఏ భారీ ప్రాజెక్టుకైనా అది తప్పదు. కానీ ఆ కారణంతో మొత్తం ప్రాజెక్టును కొట్టేయడం సరైన దృక్పథం కాదన్నదే బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: నీళ్లు ఉన్నాయి, అది కాదనలేని వాస్తవం. ఆ నీళ్ల వెనుక ఉన్న ఆలోచన, ఆ ప్రాజెక్టు రూపకర్త ఎవరో అన్నది అంతే వాస్తవం. కాళేశ్వరం గురించి చర్చ జరగవచ్చు, విమర్శలు ఉండొచ్చు, కానీ నీళ్లు ఉన్నాయన్న నిజాన్ని మాత్రం ఎవరూ నిరాకరించలేరు. డ్యాంల విజువల్స్ ఒకటే చెబుతున్నాయి: కట్టినవాడు ఉన్నాడు, అందుకే నీళ్లు ఉన్నాయి. ఈ వీడియోలు కేవలం రాజకీయ కౌంటర్ మాత్రమే కాదు, రైతుకు ఒక భరోసా, రాష్ట్రానికి ఒక గుర్తు. 2025లో వెనక్కి తిరిగి చూస్తే కాళేశ్వరం మరోసారి చర్చకు వచ్చింది. కానీ ఈసారి మాటలతో కాదు, నీళ్లతో.